బాధింపబడినను నోరు తెరవలేదు అని వ్రాయబడిన వాక్య ప్రకారం మానవుని యొక్క పాపము నిమిత్తమై పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చిన ఆయనను బంధించడానికి వచ్చిన వారి ఎదుట ఆయన మౌనముగానే ఉన్నారు. చేతులకు సంకెళ్ళు వేసిన వారికి ఎందుకు వేయుచున్నారు అని ఆయన మాట్లాడలేదు. తునినట్లుగా తునబడి మౌనముగానే శ్రమంతటిని మొయలేని సిలువను దైవజనులు అంటున్నారు, సిలువ భుజం మీద వేసే సమయానికి ప్రభు అలసిపోయి ఉన్నారు అని. పొడవబడిన వారై ఆ సిలువలో ఆయన మౌనముగానే భరించారు. అయితే ఆయన శ్రమను ఎందరో స్త్రీలైన వారు చూచి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువన్నారు. సిలువలో యేసుక్రీస్తు వారు తన ప్రాణమును విడువగా సూర్యుడు అదృశ్యుడైపోయాడు అని బైబిల్లో మనం చూస్తాం. కొండలు బండలు బద్దలైపోయాయి, భూమి వణికింది, భూకంపం వచ్చినది. భూమి కూడా అయ్యో సృష్టికర్త, నీ శ్రమను నేను చూడలేను, నీ పరిశుద్ధ రక్తమును నా మీదనే వలికించారు. సిలువను చూడకుండా ధ్యానము చేస్తే అది నీ ఆత్మకు బలము కాదు. చూడు, ఆత్మనేత్రములతో దేవుడు ప్రతి మనిషికి 2 రకాల నేత్రములను ఇచ్చారు. శరీర నేత్రములు, ఆత్మనేత్రములు. ఆత్మనేత్రములనయ్యా వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. చూడలేకపోయాడు. మనం చూద్దాము సిలువ వైపు. చూచిన సూర్యుడే ఎంతగానో వేదన పొంది అదృశ్యుడైపోయినట్లుగా, భూమి వణికి బద్దలైనట్లుగా, యెరూషలేము కుమార్తెలు సిలువను చూచి గుండెలు బాదుకున్నట్లుగా ప్రేమ ఎంతో గొప్పది నాయనా. స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప ప్రేమతో, గొప్ప వాత్సల్యతతో, మా మీద ప్రేమతో, నీ కల్వరి ప్రేమతో, నీ సిలువ ప్రేమతో మమ్మలను కడిగి శుద్ధీకరించి మిమ్మల్ని చూచే నేత్రములు, మీ స్వరమును వినే చెవులనిచ్చి ఆశీర్వదించు.
ఎత్తి ప్రభునకు వచ్చిన పావనామూర్తివై ఉన్న తండ్రి, మీకే స్తోత్రములు. పాపీరావా, పాపమును విడచి పరిశుద్ధుల గుంపులో చేరాని భక్తులను విడిచిన మా దేవా, మానవుచి మీ సహవాసమును విడిచి ప్రార్థనా జీవితాలను విడిచి పాపలోకమును కోరుకొనొచ్చు, పాపుల మధ్యలో తిరుగుచ్చు, పాపమే కావాలని చెప్పి పాపలుగా మారిపోవచ్చు ఉండగా వారినందరినీ రక్షించి 2024 2025 సంవత్సరాల క్రితమే పాపుల మధ్యకు పరలోక వైభవాన్ని విడిచి దీనునిగా, రెక్తునిగా, సాత్వికునిగా, తగ్గింపు కలిగిన వాడిగా మా మధ్యకు దిగి వచ్చిన తండ్రి, నేనున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆదరిస్తానని చెప్పి నాకు తోడుగా ఉన్న తండ్రి, నీకే స్తోత్రములు. తోడుగా ఉన్న దేవా, తోడుగా ఉన్న దేవా, ఇమ్మానుయేలు దేవా, ఇమ్మానుయేలు దేవా, కొనియాడబడుచున్న తండ్రి, మా స్తుతులను కూడా కోరుకొనుటకై మా మధ్యకు దిగి వచ్చిన స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల సింహాసనముపై ఆసీనుడవై ఉన్న తండ్రి, మీకే స్తుతి 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 స్తుతి. కొట్టబడిన తండ్రి, ముళ్ళ కిరీటమును ధరించిన దేవా, 3 మేకులను పొందిన దేవా, 39 కరుణాదములను భరించిన దేవా, మోయలేని శిలువ భారమును మోసిన దేవా, నాకై పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును, స్తోత్రములు స్తోత్రములు. స్తుతి స్తుతి స్తుతి. బలమైన దేవ, బలమైన దేవ, శక్తి కలిగిన దేవ, నశించిపోవచ్చిన వారికి నీ సిలువ వెర్రితనము, నమ్మిన వారికి దేవుని శక్తిని నీ వాక్యమును రాబడినట్టు స్తోత్రముల తండ్రి, వందనముల తండ్రి, మీకే నుతులు 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 నుతులు, సంస్తుతులు సంస్తుతులు. స్తోత్రము 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 స్తోత్రములు నాయనా. ప్రాణనాదుండ ప్రాణము నీచిన త్యాగమును బట్టి స్తోత్రములు స్తోత్రములు. చేతులెత్తని అందరూ ప్రభును స్తుతించారు. స్వరమిప్పండి, స్తుతి దేవునికి ఇష్టము. ఆయన శిలువ త్యాగములకు, ఆయన చేసిన ప్రాణ త్యాగములకు, ఆయన కార్చిన రక్తమునకు స్తోత్రములయ్యా. నీవు మాత్రమే ఇచ్చావు తండ్రి, అందుకే నీలాంటి వారు ఎవరు లేరు, ఎవరు లేరు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ ప్రాణనాథుడా, ఓ ప్రేమామయుడా, మీ సేవకునిగా మిమ్మల్ని అడుగుచున్నాను. ఎందు నిమిత్తమై ఎప్పుడు మరణించవలసిన మీ సేవకుని బ్రతుకు వేదనగా ఉన్నదయ్యా. అలాంటి కీడుని ఏమీ జరగకుండా దేవా దేవా, మీ బిడ్డల పొరపాట్లు ఏమున్నా క్షమించి, మీ సేవకుల పొరపాట్లు ఏమున్నా క్షమించి, జీవము కలిగిన దేవా, మీ శిలువ రక్తముతో శుద్ధి చేసి ఏ కీడు రాకుండా వాటిని కాల్చివేయుచున్నాము. ఆ పిల్ల సైతానా యేసునామములో కాల్చివేయుచున్నాను. ఏ విధమైన కార్యాలు జరగకుండా, సాతాన కార్యాలు జరగకుండా మీ శిలువ శక్తిని, మీ రక్తము అందరూ క్షేమముగా ఉన్నారు. ఒకవేళ వారు క్షేమముగా లేకపోతే నీవిచ్చిన అభిషేకము, నీవు నాకు తోడుగా ఉన్నానన్నావు. దేవా దేవా, నా పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించి, నన్ను మీరు క్షమించి, నీవిచ్చిన సంఘములకు ఆ రీతిగా సిద్ధపడు. మీ సేవకులను సిద్ధపరచు, 6 సంఘాల బిడ్డలను సిద్ధపరచు, రాకడ వేగం ఎక్కించండి నైనా. 26, 27, 28, 29 తేదీల్లో జరుగుచున్న సభలలో మీరుండండి.
ఆయన మాటతో మాట్లాడు.